So future has a very large definition. And I think, but it's now a cyclical way where the good thing is any story that you want will work if it's unique and original. అంటే ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ డోంట్ హ్యావ్ టు ఇమిటేట్ ఎనీబడి. ఇప్పుడు నీకు ప్యూర్ తిరుపతిలో ఒక కథ చెప్పాలనుకోండి, ఆ స్ట్రీట్లో జరిగే కథ, ఒక డివోషనల్ కథ అవనివ్వండి, వైలెంట్ కథ అవనివ్వండి, లవ్ స్టోరీ అవనివ్వండి, మీరు ఆ ఊరి నుంచి చెప్పచ్చు. అండ్ అది కరెక్ట్గా ఉంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. నౌ దాట్ ఈస్ నెవర్ హ్యాపెండ్ బిఫోర్. See, the Korean cinema has taken that to a very different degree. మీరు విజయవాడలోని కేపాప్ వింటూ ఉంటారు, స్కూల్స్ లో కేపాప్ వినిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్ వెళ్ళండి, ఇన్ స్కూల్స్ దట్ డోంట్ స్పీక్ ఇంగ్లీష్ దే లిసన్ టు కేపాప్ మ్యూజిక్. సో యు నో దట్ దే కుడ్ ట్రాన్సెండ్ బౌండరీస్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే అండ్ కమ్. A film like Parasite went off to the Oscars, won there, and that's not a very expensive film. It's not, cost has not gotten them there, their originality and culture got them there. Right. సో ఇండియాలో చాలా ఒరిజినల్ స్టోరీస్ ఉన్నాయి, చాలా ట్రూ స్టోరీస్ ఉన్నాయి. అండ్ స్టార్డమ్ యాజ్ వీ నో ఇట్ డజంట్ రియలీ ఎగ్జిస్ట్. ఇట్స్ ద స్టోరీ దట్స్ బికమ్ ఫార్ సుపీరియర్. అండ్ ద వే యూ కన్స్యూమ్డ్ అ స్టార్, యూ డోంట్ వాంట్ టు కన్స్యూమ్ హిమ్ నౌ బికాస్ ఈస్ అవైలబుల్ ఇన్ మెనీ అదర్ ఫార్మ్స్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ బిగ్ చేంజింగ్ వేవ్. కొంచెం అంటే జనరల్గా క్యాజువల్గా ఇక్కడ కూర్చున్నాడు అడగడం ఈజీయే, ఎట్లుంటుంది, ఎంత పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి రేపు పొద్దున. బికాస్ బాహుబలి చూడగానే బాహుబలికి ఇంకో 10x ఎక్స్పెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏం వస్తున్నాయి. సో బట్ ద వే యూ టోల్డ్ దట్ మేక్ సెన్స్. నిజంగా మీరు ఇందాక అన్నారు కదా, ఇప్పుడు ఒక పిల్లోడికి ఏమి అడ్వైస్ చేయాలో అర్థం కావట్లేదని. దట్స్ అంటే చాలా రిలేటబుల్ ఉంది అది. అంటే నీకు ఇప్పుడు కరెంట్ టైమ్స్ అర్థమైన కదా నువ్వు తీసుకుని నువ్వు చేయడం తప్పితే what is going to be the setup in the future, you have no idea. Like I saw I was in Japan I think about 2-3 years ago, and I saw a theater playing a film which was a half feature film, half game. అంటే అది ఎలా ఉంటుందంటే, నువ్వు ఈ రోజు ఇప్పుడు నువ్వు సినిమాకి వెళ్ళినా నేను సినిమాకి వెళ్ళినా ఏ రోజు వెళ్ళినా అదే కథ ఉంటుంది. కానీ నువ్వు సినిమాకి వెళ్ళినప్పుడు నీకు తెలిసిన క్యారెక్టర్ చచ్చిపోయాడు, ఇంక నాకు తెలిసినప్పుడు నాకు నచ్చినోడు చచ్చిపోయాడు. సో ఇట్ హ్యాస్ ఎండింగ్స్ దట్ ఆర్ డిఫరెంట్. సో హౌ ఇస్ ద ఎండింగ్ డిఫరెంట్ ఇస్ బికాస్ దేర్ అబౌట్, మీకు ఫ్రంట్ సీట్ లో గేమర్స్ ఉన్నారు, ఆఫ్టర్ పాయింట్ దే టేక్ ఓవర్ ద స్టోరీ. సో మీకు ఏ క్లైమాక్స్ వస్తున్నారో మీకు తెలియదు. సో ప్రతిరోజు ఆ సినిమాకి వెళ్ళినా అది వేరే సినిమా వస్తుంది. సో దో మెనీ మిక్స్డ్ ఫార్మాట్స్ విల్ స్టార్ట్ కమింగ్ ఇన్. యూ విల్ స్టార్ట్, ఎంగేజ్మెంట్ విల్ బి వెరీ వెరీ డిఫరెంట్. అనేది ఇప్పుడు జనరల్ రియల్ స్టోరీస్ బేస్ చేసుకొని, రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని మూవీస్ వస్తాయి కదా, లైక్ మంజుమల్ బాయ్స్ అని మొన్న కూడా వచ్చింది, తర్వాత సూపర్ 30 కానివ్వండి, మహానటి కానివ్వండి.